ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నా ప్రేమపూర్వక నమస్కారాలు. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు సాయిబాబా నీతో చెప్పాలనుకుంటున్న ఒక ముఖ్యమైన సందేశం ఉంది. సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా విను. నీ జీవితంలో ఒకప్పుడు దూరమైన ఒక బంధం రేపే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఆ బంధం నీ జీవితంలోకి తిరిగి వచ్చినప్పుడు ఏ కారణం చేతనైనా దానిని దూరం చెయ్యకు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడు బిడ్డ. ఎందుకంటే ఈరోజు బాబా నీ కోసం చెప్పబోయే సందేశం నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. రేపు ఉదయం నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నిన్ను వదిలి వెళ్ళిపోయిన ఒక బంధం మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఈసారి నువ్వు ఒక చిన్న తప్పు కూడా చెయ్యకూడదు బిడ్డ అని బాబా చెబుతున్నారు. ఈ సందేశాన్ని ఏమాత్రం కూడా ఆలస్యం చెయ్యకుండా శ్రద్ధగా విను. ఇది నీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలికే సందేశం. నా ప్రియ బిడ్డ, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎవరో ఒకరి వద్ద ఓదార్పు కోసం వెతుకుతూనే ఉంటారు. అలాంటి సమయంలో నీ వల్ల ఎవరికైనా ధైర్యం, ఓదార్పు, ఆశ లభిస్తే ఆ సహాయాన్ని చేయడానికి ఎప్పుడూ కూడా వెనకాడకు. ఇతరుల జీవితంలో వెలుగు నింపగల అవకాశం వస్తే దానిని కోల్పోకు. ఎప్పుడూ ఒక మాట గుర్తుంచుకో బిడ్డ, నీవు ఎవరికైనా సంతోషాన్ని పంచగలిగితే అది నాకు చేసిన సేవతో సమానం. నీవు ఇతరులకు ఉపయోగపడినంత కాలం కూడా నా ఆశీర్వాదం నీ వెంట ఉంటుంది. నేను నీతో ఉన్న ఈ కాలమంతా నీ చుట్టూ జరిగే ప్రతి సంఘటనకు కూడా ఒక అర్థం ఉంటుంది. వాటిని నిర్లక్ష్యం చేయకుండా గమనించు. నీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని విలువైనదిగా భావించు. నేను నీ కోసం సృష్టిస్తున్న ఈ అవకాశాలను చాలా సులభంగా వదులుకోకు. ఈ జీవితంలో అమూల్యమైన వాటిని జాగ్రత్తగా చూసుకోవాలే కానీ అజాగ్రత్తగా కోల్పోకూడదు బిడ్డ. నేను నీతో ఉన్న ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. జీవితంలోని నిజాలను అర్థం చేసుకో. నీవు కోరుకునే ప్రతి మంచి విషయాన్ని నీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కూడా నీ ముందే ఉంటాను. ఇకపై నా అనుగ్రహాన్ని కూడా ఎవరు కూడా అడ్డుకోలేరు. నా ప్రియ బిడ్డ, నీకు మంచి జరగాలని, నీకు గౌరవం, మంచి పేరు రావాలని నేను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాను. అందుకే నీకు ప్రతి అడుగులో కూడా నీకు తోడుగా నిలుస్తున్నాను. నీ జీవితంలో నీకు ఏది అవసరమో, ఏది అవసరం కాదో నాకు బాగా తెలుసు బిడ్డ. ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు నీ నుండి తీసివేయాలో కూడా నాకు తెలుసు. అందుకే నా నిర్ణయాలపై నమ్మకాన్ని ఉంచు. నీ చుట్టూ ఉన్న కొంతమంది తమకు ఆశించిన సహాయం లభించకపోతే నిన్ను పట్టించుకోరు. కానీ నువ్వు వారికి చేసిన మేలు మాత్రం ఎప్పటికీ కూడా వృధా కాదు. నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా నేను, ఈ విశ్వం కూడా చూస్తూనే ఉన్నాము బిడ్డ. నీవు చేసిన ఉపకారాలను మర్చిపోకు. ఇతరుల కోసం నీవు చేసిన త్యాగాలను కూడా తక్కువగా అంచనా వెయ్యకు. నీ మంచి మనసుకు నేను తగిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తాను. నేను నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను. ఏ పరిస్థితుల్లోనూ నీ చేతిని వదలను. మనుషులు మారవచ్చు, కానీ నేను మారను బిడ్డ. దేవుడు తన పిల్లల నుండి ఏమీ ఆశించుడు. తన బిడ్డ సంతోషంగా ఉండాలని మాత్రమే కదా కోరుకుంటాడు. నీకు అవసరమైన దానిని సరైన సమయంలో అందిస్తాను. నేను నీతో ఉన్న ఈ కాలమంతా కూడా నీ జీవితాన్ని ఒక్కో అడుగుగా అందంగా మలుస్తూనే ఉంటాను. నీవు కోరుకున్న ప్రతి కళ నిజమయ్యే వరకు, నీ హృదయం ఆనందంతో నిండిపోయే వరకు, నీ జీవితంలో ఎలాంటి లోటు అనే మాట లేకుండా పోయే వరకు నేను విశ్రాంతి తీసుకోను. నీకు నేను ఇప్పటికే ఒక వాగ్దానం చేసి ఉన్నాను. నీ జీవితంలో జరగాల్సిన ప్రతి మంచి విషయాన్ని కూడా నేను సరైన సమయంలో నీకు అందిస్తాను అని. అందుకే నీ మనసును బలహీనపరుచుకోకు, నిరాశకు లోనవ్వకు, ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు బిడ్డ.
నేను నీతో ఉన్నాననే విషయాన్ని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలి. నేను నీకు చూపించే మార్గాన్ని విశ్వసించు. నా సూచనలను అర్థం చేసుకుని వాటిని అనుసరిస్తే అప్పుడు నీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ రోజు నుంచి నువ్వు నా మాటలను హృదయపూర్వకంగా స్వీకరిస్తే నీ అవసరాలన్నీ కూడా నెరవేరే మార్గం నీకు తెరుచుకుంటుంది. నీ జీవితంలో ఎన్నో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. నీ మనసులో ఎన్నేళ్లుగానో లేకపోయినా ప్రశాంతత మళ్ళీ తిరిగి వస్తుంది. నీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఈ స్పష్టతే నిన్ను విజయానికి తీసుకెళ్తుంది. ఒక్కసారి నీవు కనుక ఈ జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటే నీ విజయాన్ని ఇక ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. నీ ఆనందాన్ని ఎవరూ కూడా నీ నుండి దూరం చెయ్యలేరు. నీకు రావాల్సిన ఆశీర్వాదాలను ఎవరు కూడా ఆపలేరు. ఇప్పటి వరకు నేను నీకు ఎన్నో సంకేతాలు ఇచ్చాను. ఎన్నో విధాలుగా నీకు దారి చూపించాను. ఇప్పుడు వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని వాటి అర్థాన్ని తెలుసుకునే సమయం నీకు వచ్చింది. నువ్వు ఒకప్పుడు ఎంతో ప్రేమించిన ఒక బంధం దూరమైనప్పుడు నీ హృదయం ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా నీ మనసును కలిచివేస్తున్నాయి. కానీ ఆ బాధ శాశ్వతం కాదు. నువ్వు ప్రేమతో చేరువ కావాలనుకున్నవారు నీకు అందని దూరంలోకి వెళ్ళిపోయారని నీకు అనిపించింది. అందుకే నీ హృదయం ఎన్నో రాత్రులు బాధతో గడిపింది. కానీ ఈరోజు నీకు చెప్పేది ఒక్కటే, వారు ఎంత దూరం వెళ్ళినా నీపై ఉన్న ప్రేమ పూర్తిగా ఎప్పుడూ కూడా తగ్గిపోలేదు. వారి హృదయంలోని స్థానం ఇప్పటికీ కూడా అలాగే ఉంది. నేను ముందే చెప్పినట్లు ప్రేమ నిజమైనదైతే అది మళ్ళీ నిన్ను కలుపుతుంది. సమయం వచ్చినప్పుడు వారు స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకే ఇకపై ఆందోళన చెందకు. జరిగిన దాన్ని పదే పదే గుర్తు చేసుకుని నీ హృదయాన్ని బాధ పెట్టుకోకు. నేను నిర్ణయించిన సమయం దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు నీకు అర్థం కాకుండా జరిగిన ఎన్నో సంఘటనలు త్వరలో స్పష్టంగా నీకు అర్థమవుతాయి బిడ్డ. నేను ఎందుకు కొన్ని విషయాలను ఆలస్యం చేశానో కూడా నీకే తెలుస్తుంది. ఇకపై నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా జాగ్రత్తగా గమనించు. ప్రతి సంఘటనలో నా యొక్క ఆశీర్వాదం దాగి ఉంటుంది. నేను నీకు మేలు చేయటానికే ప్రతి పరిస్థితిని కూడా సృష్టిస్తున్నాను. నీవు కోల్పోయానని భావించినది కూడా సరైన సమయంలో తిరిగి నీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఆశను ఎప్పటికీ కూడా వదులుకోకు. నాపై విశ్వాసాన్ని నిలబెట్టుకో. నేను నీకు తోడుగా ఉన్నంతకాలం నీ జీవితంలో చీకటి అనేది శాశ్వతంగా ఉండదు. వెలుగు తప్పకుండా వస్తుంది బిడ్డ. నువ్వు ఇకపై జరిగే ప్రతి విషయాన్ని కూడా ప్రశాంతమైన మనసుతో గమనిస్తే నేను నీ జీవితంలో చెయ్యబోయే మార్పులు సాధారణమైనవి కావు అని నీకు అర్థమవుతుంది. అవి నీ జీవితానికి కొత్త దిశను చూపించే దివ్యమైన మార్పులు. నువ్వు ఎంతో ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు అతని లేదా ఆమెను సులభంగా మర్చిపోవటం ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఆ బాధ నీ హృదయంలో ఉండటం సహజం. కానీ విడిపోవటం శాశ్వతం కాదు. సమయం వచ్చినప్పుడు విధి మళ్ళీ కలిపే శక్తిని కలిగి ఉంటుంది. నేను నీ కోసం నిర్ణయించింది ఎవరూ కూడా మార్చలేరు. నీ జీవితంలో జరగాల్సిన మంచి సంఘటనలను ఎవరూ కూడా అడ్డుకోలేరు బిడ్డ. అందుకే భయం, సందేహం, నిరాశలను నీ హృదయం నుంచి తొలగించమని అడుగుతున్నాను. నేను చెప్పే ప్రతి మాట నీ మేలు కోసమే. వాటిని విశ్వాసంతో కనుక నీవు స్వీకరిస్తే ఇకపై నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కూడా అర్థం నీకు తెలుస్తుంది. ఎందుకు కొన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకని కొన్ని విషయాలలో ఆలస్యం జరిగింది, ఎందుకు కొన్ని బంధాలు దూరమయ్యాయి అన్నది కూడా నీకు స్పష్టంగా అర్థమవుతుంది. గుర్తించుకో నా ప్రియబిడ్డ, నేను నీతో ఉన్న కాలం నీకు శుభకాలం.
ఇక ముందు నీ జీవితంలో జరిగేది కూడా నీ మేలు కోసమే జరుగుతుంది. జీవితాన్ని అందంగా మార్చేది మన స్పష్టమైన ఆలోచనలు, మంచి మనసు, దైవంపై ఉన్న నమ్మకం. నువ్వు కనుక ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే ప్రతిరోజు కూడా నీకు ఒక కొత్త ఆశను, కొత్త విజయాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు, కన్నీళ్లు అన్నీ కూడా త్వరలో ముగియబోతున్నాయి. వాటి స్థానంలో సంతోషం, ప్రశాంతత, గౌరవం, విజయం నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి బిడ్డ. ఇప్పుడు నేను నీకు ఒక పవిత్రమైన ఉపాయం చెబుతున్నాను. సూర్య భగవానునికి ప్రీతికరమైన ఆదివారం రోజున భక్తితో ఆయన యొక్క నామస్మరణ చెయ్యి. ఆయన యొక్క కృప నీ జీవితంలోని అనేక అడ్డంకులను తొలగిస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు క్రమంగా దూరమవుతాయి. నీకు ఆరోగ్యం, ధైర్యం, ఐశ్వర్యం, విజయాన్ని ప్రసాదిస్తాయి. నా యొక్క ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా రక్షణగా ఉంటుంది బిడ్డ. నీవు నమ్మకంతో ముందుకు సాగితే నీ జీవితంలో తదుపరి దశ ఎంత శుభప్రదంగా ఉంటుందో నీకే తెలియదు. నా బిడ్డ, ఈ సందేశాన్ని ఆలస్యం చేయకుండా నీ యొక్క హృదయంలో నిలుపుకో. రేపటి ఉదయం నుంచి నీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు కనిపించటం ప్రారంభమవుతుంది. నీ కళ్ళు ముందే కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నీకు తగిన గౌరవం లభిస్తుంది. నిన్ను తక్కువగా చూసిన వారే నీ యొక్క విలువను గుర్తిస్తారు. నిన్ను అర్థం చేసుకోని వారు కూడా నీ నిజాయితీని, నీ మంచితనాన్ని వారు తెలుసుకుంటారు. ఇకపై నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీ ఎదుగుదలకు దోహదపడుతుంది. నీవు కోరుకున్న విజయాన్ని సాధించే మార్గాలు నీకు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసాన్ని విడవకు. ప్రతిరోజు కూడా నన్ను స్మరించు. నేను నీతోనే ఉన్నాను. నీ చేతిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టను. నీ జీవితంలో ఆనందం నిండాలని, నీ ఇంట్లో శాంతి నెలకొనాలని, నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, నీ కోరికలు నెరవేరాలని నా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాయి. నా ప్రియ బిడ్డ, నీ జీవితంలో ఇకపై జరిగేది అంతా శుభమే. నాపై విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కోల్పోవద్దు. సమయం వచ్చినప్పుడు నేను నీకు వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా తప్పకుండా అందిస్తాను. ఓం సాయిరామ్. రేపటి సాయి సందేశంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.